అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండము 23వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బలాకు చేయగా బలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేలును దహన బలిగా అర్పించిరి. మరియు బిలాము బలాకుతో, బలిపీఠము మీది నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను వెళ్ళెదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనపరుచున్నది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కాను. దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను 1 కోడెను 1 పొట్టేళ్లను అర్పించితినని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనేను. అతడు బలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతికి ఇట్లా నేను, ఆరాము నుండి బలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెననెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలీల నాలుగవ పాలును ఎవరు లెక్కగట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను. అంతటా బలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరమిచ్చెను. అప్పుడు బలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడి నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రము కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడి నుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి, పిస్గా కొననున్న కావలి వారి పొలమునకు అతని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద 1 కోడెను 1 పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనెను. అతడు బలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి. బలాకు యెహోవా ఏమి చెప్పెనని అడుగగా బిలాము ఉపమాన రీతికి ఇట్లా నేను, బలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీలలో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తుల నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలలో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియచెప్పబడెను. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతటా బలాకు, నీవు ఏమాత్రమును వారిని శపింపవద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చెయ్యవలెనని నేను నీతో చెప్పలేదా అని బలాకుకు ఉత్తరమియ్యగా, బలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను. అక్కడనున్న నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను. బలాకు ఎడారికి ఎదురుగానున్న పెయేరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత, బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచుమని బలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బలాకు చేసి ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేలును అర్పించెను. ఇంతటితో పరిశుద్ధ వాక్యం మనలందరినీ దీవించును గాక. ఆమేన్. దయచేసి వీడియోని
ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్ళమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.